మన వీడియో ఏంటంటే మనం వన్ వే స్విచ్ని ఒక బల్బ్కి ఇచ్చి ఆపరేట్ చేయబోతున్నాం. ఫస్ట్ నార్మల్ మనకి బల్బ్ కనిపిస్తుంది కదా, సో ఈ బల్బ్ని మనం డైరెక్ట్ తీసుకెళ్ళి ప్లగ్లో కనుక పెట్టినట్టయితే ఈ బల్బ్ ఆటోమేటిక్గా గ్లో అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ బల్బ్ నేను డైరెక్ట్గా ఈ యొక్క సాకెట్లో పెట్టేస్తున్నా. సో ఈ బల్బ్ అనేది మనకు ఆటోమేటిక్గా గ్లో అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా, ఈ బల్బుకి ఒక స్విచ్ అనేది కనెక్ట్ చేయాలనుకుంటున్నాను. ప్రజెంట్ ఉన్న ఈ బల్బుకి నేను ఆన్ ఆఫ్ చేసుకోవాలంటే ఇక్కడున్న సాకెట్ ఇక్కడున్న స్విచ్చెస్ ద్వారానే ఆపరేట్ చేయాల్సి వస్తుంది. సో నేను ఏం చేయాలనుకుంటున్నా, ఇక్కడున్న ఈ యొక్క స్పెషల్ స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ని ఈ యొక్క బల్బుకి కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ బల్బుకి కనెక్ట్ చేస్తే నేను ఈ స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకుంటేనే నాకు ఈ బల్బ్ అనేది ఆపరేట్ కావాలి, లేకపోతే ఆపరేట్ అనేది కాదు. దానికి కావాల్సింది ఏంటంటే, ముందుగా ఫస్ట్ మనం ఈ యొక్క బల్బ్లో 2 వైర్స్ ఉన్నాయి కదా ఈ హోల్డర్కి, ఒకటి రెడ్ కలర్ ఫేజ్ అనుకోండి, ఇంకోటి ఎల్లో కలర్ది న్యూట్రల్ అనుకోండి. నేనేం చేస్తున్నా, ఫస్ట్ ఈ యొక్క వన్ వే స్విచ్ ఉంది కదా, ఈ యొక్క వన్ వే స్విచ్ ఇది స్ట్రైట్. సో దీని బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు 2 స్క్రూస్ కనిపిస్తున్నాయి కదా. సో ఇది టర్మినల్స్, పైనదేమో అప్ టర్మినల్, కిందదేమో డౌన్ టర్మినల్. సో ఇందులో మనకి ఏంటంటే మెయిన్ ఫేజ్ అంటే మనకు ఈ బల్బుకి వచ్చే ఈ స్విచ్ బోర్డ్కి వచ్చే స్విచ్ బోర్డ్లో ఉండే మెయిన్ ఫేజ్ న్యూట్రల్ ఉంటాయి కదా, అందులో ఉన్న ఫేజ్ వచ్చేసి మనకు ఈ యొక్క వన్ వే స్విచ్కి డౌన్ టర్మినల్కి కనెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక ఎల్లో కలర్ వైర్ ముక్కుంది కదా, సో దీన్ని ఫేజ్ అనుకొని ఇన్కమింగ్ ఫేజ్ అనుకొని ఈ యొక్క వన్ వే స్విచ్కి డౌన్ టర్మినల్కి కనెక్ట్ చేసేసుకుంటున్నాను. ఓకే, వన్ వే స్విచ్ డౌన్ టర్మినల్కి ఫేజ్ కనెక్ట్ చేసుకుంటున్నా. వన్ వే స్విచ్కి ఇలాంటి మనం 10 వన్ వే స్విచ్లు పెట్టుకున్నా కదా, ఫేజ్ అనేది డౌన్ టర్మినల్కి మాత్రమే ఉంటుంది. ఓకే, ఎవరైనా సరే ఇప్పుడు ఈ యొక్క స్విచ్ ఇచ్చేసి నేను ఈ యొక్క బల్బు దీన్ని కనెక్ట్ చేయండి అనుకుంటే, ఈ యొక్క రెడ్ కలర్ వైర్ పైన పెట్టేసి ఈ యొక్క ఎల్లో కలర్ వైర్ కింద పెట్టేస్తూ ఉంటారు కదా. సో అదేంటి అంటే ఫేజ్ న్యూట్రల్ రెండు కూడా మనము ఈ యొక్క వన్ వే స్విచ్కే కనెక్ట్ చేసినట్టు అవుతుంది. సో అట్లా చేస్తే ఏమవుతుందంటే, స్విచ్ మనం ఎప్పుడైతే ఆన్ ఆఫ్ చేస్తామో అప్పుడు షార్ట్ సర్క్యూట్ అనేది అవుతుంది. ఎందుకంటే ఫేజ్ న్యూట్రల్ రెండు కలిసి ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా ఈ యొక్క స్విచ్కి ఇన్కమింగ్ ఫేజే ఉంటుంది, అవుట్ గోయింగ్ కూడా ఫేజే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇన్కమింగ్ ఫేజ్ లాగా ఈ యొక్క ఎల్లో కలర్ వైర్ వాడేసిన. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ యొక్క అప్ టర్మినల్ ఉంది కదా, ఇది వచ్చేసి అవుట్ గోయింగ్ ఫేజ్ అంటే ఈ బల్బుకి వస్తుంది. వన్ వే స్విచ్ నుంచి ఈ బల్బుకి మనం ఏదైతే ఫేజ్ అనుకుంటున్నామో అది ఫేజ్ వస్తుంది. మరి బల్బుకు ఫేజ్ న్యూట్రల్ ఏది అని అనుకుంటే మన ఇష్టం. బల్బులో ఫేజ్ న్యూట్రల్ అని పర్టికులర్గా మెన్షన్ చేసింది ఏది కూడా ఉండదు. మనం ఏది అనుకుంటే అదే ఫేజు, ఏది న్యూట్రల్ అనుకుంటే అదే న్యూట్రల్ అవుతుంది. నేనేమనుకుంటున్నా, ఈ రెడ్ కలర్ వైర్ ఉంది కాబట్టి ఈ రెడ్ కలర్ వైర్ నేను ఫేజ్ అని అనుకుంటా, ఎల్లో కలర్ వైర్ని ఇందులో ఇప్పుడు న్యూట్రల్ అనుకుంటా. సో అట్లా లేకుండా మనం ఫేజ్ వైర్ ఇది ఎల్లో కలర్ ముక్క పెట్టుకున్నాం కాబట్టి ఇందులో కూడా ఎల్లో కలర్ వైరే ఫేజ్ అనుకుందాం, రెడ్ కలర్ వైరు న్యూట్రల్ అనుకుందాం. సో ఈ యొక్క బల్బుకి వచ్చే ఫేజ్ కదా, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, వన్ వే స్విచ్ అప్ టర్మినల్ నుంచి వస్తుంది. ఓకే, ఈ అప్ టర్మినల్ నుంచి నేను బల్బ్ అనేది కనెక్షన్ అనేది ఇచ్చేస్తున్నాను. ఓకే, ఓకే ఇప్పుడు ఈ యొక్క బల్బ్లో ఈ యొక్క స్విచ్లో మనకు డౌన్ టర్మినల్ అయిపోయింది, అలాగే అప్ టర్మినల్ కూడా అయిపోయింది. ఇందులో ఏది కూడా బ్యాలెన్స్ అనేది లేదు మనకు. ఇది అనేది ఇన్కమింగ్ ఫేజ్ అని చెప్పాను కదా. సో ఇన్కమింగ్ ఫేజ్ ఉంది, మరి ఇన్కమింగ్ న్యూట్రల్ ఏది అంటే ఆ ఇన్కమింగ్ న్యూట్రల్ మనం ఈ యొక్క రెడ్ వైర్కి కనెక్ట్ చేయాలి. సో ఇదే న్యూట్రల్ కాబట్టి బల్బు కదా ఇది, ఈ యొక్క బల్బుకి న్యూట్రల్ కదా. సో ఈ బల్బు అండ్ ఇది ఒక ఫేజు. సో ఈ రెండు కూడా తీసుకెళ్ళి ఇప్పుడు మనం ఒక సాకెట్లో పెట్టేసుకుంటే మనం దీని యొక్క ఆపరేషన్ అనేది ఎట్లుంటుందో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేజ్ న్యూట్రల్ అనుకున్నా కదా, ఇదే న్యూట్రల్ కదా, మనకు న్యూట్రల్ ఎక్స్ట్రా అవసరం లేదు. ఎందుకంటే మనకు ఎన్ని 10 బల్బులు ఉన్నా ఎన్ని బల్బులు ఉన్నా సరే న్యూట్రల్స్ అన్ని ఒక దగ్గర వచ్చి మెయిన్ న్యూట్రల్కి కనెక్ట్ అవుతుంది కాబట్టి మనకు ఒకటే బల్బు ఉంది. ఈ న్యూట్రల్ తీసుకెళ్ళి నేను డైరెక్ట్గా ఈ సాకెట్లో పెట్టేస్తున్నా. ఈ సాకెట్లో నాకు ఇక్కడ రైట్ సైడు ఫేజు, ఓకే కనిపిస్తుందా, టెస్ట్ సైడ్ ఉంటుంది కదా, రైట్ సైడ్ అనేది ఫేజ్, అలాగే లెఫ్ట్ సైడ్ అనేది న్యూట్రల్. మనకు రైట్ సైడ్లో చూసుకుంటే బ్రైట్గా వెలుగుతుంది కదా. సో ఇది ఫేజ్ స్విచ్ కంట్రోల్ ఉంది కదా. ఓకే, ఇది ఫేజు అలాగే ఇది న్యూట్రల్. నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా, ఇది ఎల్లో కలర్ ఫేజ్ అనుకున్నా కదా. సో ఎల్లో వైర్ని ఈ యొక్క సాకెట్ రైట్ సైడ్లో పెట్టేసిన, అలాగే దాంతోపాటు ఈ యొక్క న్యూట్రల్ని నేను లెఫ్ట్ సైడ్లో పెట్టేసిన. ఓకే, నెక్స్ట్ సో ఇది మనకు స్విచ్ ఉంది కదా, ఇది దీని యొక్క కంట్రోల్ స్విచ్. సో ఈ యొక్క స్విచ్ నేను ఆన్లో పెట్టుకున్నా. ఇప్పుడు నాకు ఇక్కడ ఈ స్విచ్ ఏ పొజిషన్లో ఉంది, ఇక్కడ ఈ స్విచ్ కూడా నాకు ఇక్కడ ఆన్లోనే ఉంది. ఈ స్విచ్ నేను ఇప్పుడు ఆఫ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు సప్లై ఎలా వస్తుందంటే, మనకి ఈ స్విచ్ ఆన్లోనే ఉంది ఈ సాకెట్లో కాబట్టి ఇక్కడ నుంచి ఫేజ్ అనేది మనకు డైరెక్ట్ ఇక్కడ వన్ వే స్విచ్ డౌన్ టర్మినల్ వరకు వస్తుంది. ఓకే,
స్విచ్ ఆఫ్ పొజిషన్లో ఉంది కాబట్టి మనకు అప్ టర్మినల్కి వస్తలేదు. ఎప్పుడైతే నేను ఈ స్విచ్ ఆన్ చేస్తానో అప్పుడు నాకు డౌన్ టర్మినల్ దగ్గర ఉన్న సప్లై వచ్చేసి అప్ టర్మినల్ దగ్గరకు వస్తుంది. నెక్స్ట్ ఈ అప్ టర్మినల్ నుంచి వైర్ ఎక్కడ కనెక్ట్ చేసాను నేను, ఇక్కడ బల్బుకి, ఇక్కడ హోల్డర్ కనెక్ట్ చేసిన కదా ఫేస్కి, ఈ బల్బుకి వస్తుంది. సో ఇది అనేది న్యూట్రల్, ఈ న్యూట్రల్ వచ్చేసి మెయిన్ న్యూట్రల్ కనెక్ట్ అయింది కాబట్టి మనకు బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఈ రెండిట్లో ఒకవేళ నేను న్యూట్రల్ అనేది తీసేసిన, ఓకే న్యూట్రల్ తీసేసిన, ఇప్పుడు బల్బ్ అనేది వెలుగుతుందా, వెలుగుతలేదు. సో ఇక్కడ ఈ సాకెట్లో ఉన్న సప్లై మనకు స్విచ్కు డౌన్ టర్మినల్కి వస్తుంది, అలాగే అప్ టర్మినల్ అండ్ అప్ టర్మినల్ నుంచి మనకు రెండు బల్బ్ హోల్డర్స్ ఉన్నాయి కదా, ఈ హోల్డర్ ఫేస్ టర్మినల్లో వస్తుంది, దాంతోపాటు ఇక్కడ ఉన్న న్యూట్రల్ టర్మినల్లో కూడా వస్తుంది. కావాలంటే ఇక్కడ చూడొచ్చు, మనం ఎల్లో ఫేజ్ అనుకున్నాం, ఈ రెడ్ న్యూట్రల్ అనుకున్నాం కదా, ఈ వైర్కి కూడా మనం చూసుకుని అయితే సప్లై అనేది వస్తుంది. అంటే ఈ బల్బ్ లోపల నుంచి ఎలక్ట్రాన్స్ మొత్తం మనకి ఇక్కడ ఫిలమెంట్ ఉంది కదా, ఆ ఫిలమెంట్ ద్వారా ఫ్లో అయ్యి మొత్తం ఇంకో టర్మినల్ నుంచి మనకు ఈ వైర్ ఎడ్జ్ వరకు ఎలక్ట్రాన్స్ అనేవి వచ్చేస్తున్నాయి. ఈ ఎలక్ట్రాన్స్ బయట పోకుండా ఉంటేనే మనకు బల్బ్ అనేది గ్లో అవుతుంది. అలా చేయాలంటే మనము ఈ యొక్క న్యూట్రల్లో పెట్టేస్తే ఎలక్ట్రాన్స్ అనేవి ఎటు పోకుండా బల్బుల నుండి బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఓకే, ఇదనేది స్విచ్. ఇప్పుడు నేను ఈ స్విచ్కి, ఈ యొక్క బల్బ్కి ఇక్కడ నుంచి నేను ఆపరేటింగ్ అనేది చేసుకోవచ్చు. మరి ఇక్కడ స్విచ్ ఒక ఆఫ్ చేసి ఇక్కడ ఆపరేటింగ్ చేస్తే వస్తుందా అంటే రాదు, ఎందుకంటే ఇది మనకు మెయిన్ కాబట్టి ఇది ఆన్ చేసుకొని ఈ యొక్క స్విచ్ ద్వారానే మనం ఆపరేట్ అనేది చేయొచ్చు. ఓకే.